కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కేవలం తమిళంలోనే కాదు, దేశవ్యాప్తంగా పేరున్న హీరో. అయితే అలాంటి రజనీకాంత్తో ఓ వ్యక్తి లగేజ్ మోయించి ₹2 చేతిలో పెట్టి వెళ్లిపోయారట. అంతేకాదు, ఆ వ్యక్తి అన్న మాటలకు రజనీకాంత్ కుమిలి కుమిలి ఏడ్చారట. ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని చేదు సందర్భం అంటూ తాజాగా కూలీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో బయటపెట్టారు రజనీకాంత్ గారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రజనీకాంత్ గారు ఈ రకంగా మాట్లాడారు. నేను ఓసారి రోడ్డు మీద ఒంటరిగా నిల్చున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి నా లగేజ్ని టెంపో వరకు మోసుకెళ్తావా అని అడిగాడు. దాంతో నేను ఓకే అంటూ లగేజ్ మొత్తం మోసుకెళ్లి టెంపో దగ్గర పెట్టాను. అయితే ఆ వ్యక్తిని నేను ఎక్కడో చూసినట్టు గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత అతను నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం కదా అని గుర్తు చేసుకున్నాను. ఆ తర్వాత లగేజ్ తీసుకెళ్లాక ₹2 నా చేతిలో పెట్టి, నువ్వు గతంలో ఎంత బలుపుతో అహంకారంతో ఉండేవాడివో గుర్తుందా, నీకు ఆ రోజులు గుర్తున్నాయా అంటూ అడిగాడు. అయితే ఆ వ్యక్తి అన్న మాటలు నాకు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఆ రోజు నేను చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను. అయితే చదువుకునే రోజుల్లో నేను ఆ వ్యక్తిని కాస్త సరదాగా ఆట పట్టించేవాడిని. అది మనసులో పెట్టుకొని ఆయన అలా చేశారు. ఇక ఈ సంఘటన నా జీవితంలో ఒక చేదు సంఘటనగా మారిపోయింది అంటూ రజనీకాంత్ గారు చెప్పుకొచ్చారు.